వాస్తు శాస్త్రం అనేది జీవితంలోని వివిధ సమస్యలను పరిష్కరించడానికి ప్రభావవంతమైన సూచనలను అందించే ఒక పురాతన శాస్త్రం. ఇది ఆర్థిక సమస్యలను అధిగమించడానికి కొన్ని ప్రత్యేక పరిష్కారాలను సూచిస్తుంది. ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచడం ద్వారా సంపద, ఆనందం, శ్రేయస్సును ఆకర్షించవచ్చని వాస్తు శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఇంట్లో ఆర్థిక బలోపేతానికి తోడ్పడే కొన్ని వాస్తు చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం. వాస్తు ప్రకారం ఇంటి 4 దిక్కులా కొన్ని శుభప్రదమైన వస్తువులు ఉంచటం ద్వారా మన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అవేంటనే విషయానికి వస్తే, ఇంటికి దక్షిణ దిశలో పసుపు బంతిని ఉంచటం శుభప్రదంగా చాలామంది భావిస్తారు. ఈ సరళమైన కొలత ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. తూర్పు దిశలో చిన్న చేపలు. ఇంటికి తూర్పు దిశలో చిన్న క్రిస్టల్ చేప లేదా వెండి చేపను ఉంచటం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఇంటికి సంపదను ఆకర్షించడమే కాకుండా సానుకూల శక్తిని వ్యాపింపచేస్తుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి పశ్చిమ దిశను హనుమంతుని నివాసంగా భావిస్తారు. ఈ దిశలో హనుమంతునికి సంబంధించిన చిన్న గదను ఉంచటం వల్ల ఇంట్లోని సమస్యలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. అంతేకాకుండా ఇది హనుమంతుని ఆశీర్వాదాలను కూడా అందిస్తుందని చెబుతారు. ఈ వాస్తు చిట్కాలను సరిగ్గా పాటిస్తే ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ఇంట్లో ధన ప్రవాహం పెరగడంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు, అవకాశాలు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.